నన్ను ఆదరించి మనోవ్యాకులత లేనివాడై అంటే ఏంటి? ఇప్పుడు ఎలాగా వెనక్కొచ్చాడు, యమధర్మరాజు దగ్గర నుంచి వెనక్కొచ్చారంటే ఈ చుట్టుపక్కల వాళ్ళు కూడా నానా రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. సో వాటి వల్ల అతను బాధింపబడకుండా సంతోషం నిండిన మనస్కుడై కోపరహితుడై నాతో మాట్లాడాలి. కోపరహితుడై అంటే ఏంటి? ఇప్పుడు ఏంటి, కొడుకు తండ్రికి ఉపదేశం ఇస్తున్నాడు. ఏమని? తండ్రి, నువ్వు చేసిన పని మంచిది కాదు అని చెప్పి అంతకుముందు అంత తండ్రికి పాయింట్అవుట్ చేశాడు కదా. సో తర్వాత తండ్రి మాట నిలబెట్టడానికని ఇతని యమలోకానికి కూడా వెళ్ళిపోయాడు. సో తండ్రికి మనసులో నేను పుత్రుడి చేత చెప్పించుకోవాల్సి వచ్చింది అనేటువంటి ఒక బాధ, తర్వాత పుత్రుడు తన మాట వినకుండా అన్నట్లుగా యమధర్మరాజు దగ్గరికి వెళ్ళిపోవటం, ఇదంతా కూడా ఇతనికి చాలా తండ్రి యొక్క కోపానికి కారణభూతుడు అవుతాడేమో అని ఈ నచికేతుడి మనసులో ఒక విధమైనటువంటి బాధ ఉందన్నమాట. సో నేను మళ్ళీ తిరిగి వెళ్ళిన తర్వాత నా తండ్రి యథాపూర్వకంగా నాతో ప్రేమగా ఉండాలి, అతను ఏ విధంగా నా మీద బాధ పెట్టుకోకూడదు సుమా అని చెప్పి మొదటి వరం కోరుకుంటాడనమాట.